ఏలూరులోని 11వ డివిజన్ బాలాజీ స్కూల్లో కర్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చోడే వెంకటరత్నం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు విద్య బలమైన పునాదని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యాభివృద్ధికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కర్ర శ్రీనివాసరావును అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థుల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు వగ్వాల హరికిషోర్, పి మధుసూదన్, జనసేన నాయకులు అచ్యుత నాని, తాడి వెంకట్రావు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 11వ డివిజన్లో కాయలేరు పుట్ట దగ్గర ఉన్న బాలాజీ హై స్కూల్లో కర్ణ శ్రీనివాసరావు గారు అమృత పాన్ షాప్ అధినేత. వారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవ చేయాలనే మానవతా దృక్పథంతో వారు నిన్న దీప్తి స్కూల్లోనూ ఈ రోజున ఈ యొక్క బాలాజీ స్కూల్లోనూ ఈ యొక్క పుస్తకాల పంపిణీ, ఈ పెన్నుల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుంది. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు బడేరు రాధాకృష్ణ చంటి గారిని తీసుకొస్తానికి నిన్న శతవిధాలా ప్రయత్నించాం. నిన్న చాలా మీటింగ్లు నాదెండ్ల మనోహర్ గారు మంత్రులు వస్తాం వల్ల తీసుకురాలేకపోయాం. ఏదో ఒక రోజు నేను ఈ స్కూల్కి ఆయన విజిట్ చేపించి ఒక పావు గంట 20 నిమిషాలు కూర్చోబెడతాను నేను శాసనసభ్యుల వారిని. ఎందుకంటే చాలా బాధాకర విషయం. శ్రీనివాసరావు నాకు వారం రోజుల నుంచి చెప్తున్నాడు, ఇవాళ ఎలాగైనా సరే నేను వచ్చి ఈ యొక్క స్కూల్కి విజిట్ చేసి పుస్తకాలు అందిస్తానని చెప్పేసి అన్నాను. ఈ రకంగా సేవ చేస్తున్న కర్ణ శ్రీనివాసరావు గారు ఎప్పుడూ కూడా ఆయన వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది లాభాలు వచ్చి ఇలాగ పిల్లలకి ఈ యొక్క మానవతా దృక్పథంతో సేవ చేయాలని ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి, వారు నమ్ముకున్న స్నేహితులకు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.